నమస్తే, నేను మీ యమున. అల్లా అక్బర్ అల్లాహ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది సామవేదం. అది సామవేదం. యూ సో మెనీ పీపుల్ డజంట్ అండర్స్టాండ్. స్పిరిచువల్ సెక్యులరిజంకి రావడంకి వాళ్ళకి చేత కావడల్లా. మతం పేరుతో ఎవడికి వాడు కొఠారీలు పెట్టుకొని ఎవడికి వాడు గందరగోళం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నో, సనాతనం ఈజ్ నాట్ దట్. వాడు సనాతనుడు అంటే ది ఐ యామ్ ఇన్ యూ ఈజ్ ది సనాతనుడు. వాడు ఒక్కడే ఉన్నాడు. వాడిని తెలుసుకోవడానికి వీడొచ్చాడు. ఈ సనాతనుడు గురించి మళ్ళా ఈ సనాతనుడే తెలుసుకోవాలి. బికాస్ హీఈస్ ద కీ. ద కీ ఈజ్ విత్ హిమ్. అంటే ఇప్పుడు మధ్యలో మాట్లాడచ్చు. మాట్లాడువా? ఇప్పుడు ఈ అల్లా అక్బర్ అల్లా అది సనాతన ధర్మం నుంచి వచ్చింది అన్నారు కదా, అవును. ఇవి ముస్లిం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఒప్పుకొని, ఒప్పుకోపోతే ఒప్పుకొని. సత్యం అది అమలు, సత్యం అది. ఇప్పుడు సామవేదం లేనిదే నువ్వు ఎక్కడి నుంచి గానం చేస్తున్నావు? ఇది చెప్పు. నీకు ఆ సామవేదంలో ఉండేటువంటి మంత్రముల యొక్క పడికట్టునే మనకు గాయత్రిగా వచ్చింది. ఓం భూర్భువస్సువః ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మీటర్ రన్ అవుతుంది. సో వాళ్ళలో కూడా అదే మీటర్ కదా, వాడు మనిషి కదా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద సెక్యులర్ స్పిరిచువలిజం. మతం కాదు స్పిరిచువలిజం అంటే. సో ఈ లోతైనటువంటి భావం ఈ సనాతనుడికి ఉన్నది అనంటే వాట్ ఈజ్ హీ? వాడెవడు అసలు అనే ప్రశ్న, నేనెవరని ప్రశ్న వేసుకోమని రమణులు చెప్పింది అదే. నేనెవరు అని అంటే నేనెవరని నా పేరు చెప్పుకుంటా కదండి అని అనుకుంటాను. కాదు, నేను అంటే జ్యోతిర్మయనేది ఫాల్స్ ఫెలో. ఓకే, నా లోపల ఒకడు ఉంటాడు, నా గురువు, నా దైవం, నేను నమ్మిన, నేను విశ్వసించింది. వాడు ది అసలు అయాన్. రాక్షస సహస్రపాత్. చెప్పాడు, ఇన్ని తలల్లోంచి, ఇన్ని కళ్ళల్లోంచి, ఇన్ని నాలుకల్లోంచి నేనే ఉన్నారా అని చెబుతున్నాడు. ఇప్పుడు నేనేంటి ముస్లిము, నేనేంటి హిందువు, నేనేంటి క్రిస్టియను, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? సో ఈ విశాల దృక్పథాన్ని ఆ ఒక్క వందే మాతరం అనే ఒక నినాదం కొట్టిపారేస్తుంది. అందరూ ఏకపథం మీదకి, ఐకమత్యం కాదు అది, ఏకత్వంలోకి వస్తే వచ్చిన ఫ్రీడమ్ అది. అంటే అంత లోతుగా అమ్మ భావన చేసినటువంటి ప్రతి భారతీయుడు ఎంతో చక్కగా ఆ మూమెంట్లో పాల్గొన్నాడు. ప్రత్యక్షంగా మా నాయనమ్మలాగా, పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు. సో ఆ అమ్మ తత్వాన్ని, భూమి అనే ఒక సున్నితమైన ఆ మట్టిని మనం పట్టుకున్నప్పుడు చూసారా ఎలా ఉంటుందో. వెన్ మేడం బ్లావెట్స్కీ కేమ్ టు ఇండియా, ఆవిడ మొట్టమొదటి ఫ్లైట్ దిగంగానే ఈ భూమిని ముద్దు పెట్టుకుంది. ఎంతమంది ఈ భూమి మీద నడిచారు అని. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సంప్రదాయాలు ఆవిడ కూడా చూశారు. వాటన్నిటిని చూసి మన వేద మంత్రాలకి అత్యద్భుతమైన వ్యాఖ్యానం రాసింది సైంటిఫిక్గా. ట్రూ థియోసఫల్ సొసైటీలో పనిచేసేటువంటి వాడు ఎట్లా పనిచేస్తాడు, ద హిడెన్ లైట్ విదిన్ హిమ్ ఎలా చూస్తాడు, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి దడులు కదమ్మా. ఈ దడులన్నీ తెంచేసింది ఆ వందే మాత్రం అనే ఒక్క నినాదం. ఏ దడి లేదు, మడి లేదు. అప్పుడు కూడా హిందువులు ముస్లింలు కొట్టుకున్నారు, దెబ్బలాడుకున్నారు. అప్పుడు గాంధీజీ గారు వచ్చి చాలా వాళ్ళకి చాలా ప్యాసివ్ చేసేవారు, దాన్ని యాక్టివ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళ పిల్లలు అనాథలైపోయేవాళ్ళు. గాంధీకి లెటర్లు రాసేవారు. ఇదంతా నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, నేను నా సొంతం చెప్పట్లేదు, ఏది మా నాన్నగారు నాకు చెప్పారు. లేఖలు రాసేవారు. ఏమని? అయ్యా ఇట్లాగా కొట్టుకుంటున్నారు, ఆ పిల్లాడు అన్యాయం అయిపోతున్నాడు అని ఒక హిందూ అంటాడు. అటువైపు కొట్టుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అనేవాళ్ళు. అప్పుడు గాంధీ ఏం చేసేవారు? నువ్వు వాడిని తెచ్చుకొని పెంచుకో అనేవారు. మనిషిని కాపాడటం, మానవత్వాన్ని కాపాడటం తప్ప అక్కడ ఏ కులమాన్ని చూసిందో మతమని చూసిందో లేదు. అలా ఎంతోమంది. హూమ్ డు యూ కాల్?
ఎవరిని అందాం?